Please subscribe the channel and click the notification button. Hello guys, నా పేరు హేమంత్, మీరు చూస్తున్న తెలుగు టెక్ రాస్. చివరి వీడియో నేను మీకు ఇగ్నోతో మోడ్ గురించి చెప్పబోతున్నాను అండ్ దాని గురించి మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేయబోతున్నాను. లేట్ చెప్పిన మనం వీడియో స్టార్ట్ చేద్దాం. సో గైస్, ఫస్ట్ మనం ఇగ్నోతో మోడ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో అది ఇగ్నోతో మోడ్ అనేది ఒక ప్రైవేట్ విండో. అది మీరు ఏ బ్రౌజర్, గూగుల్ క్రోమ్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ దేంట్లోనే ఓపెన్ చేసుకోవచ్చు. అది ఏం చేస్తుందంటే మీరు ఓపెన్ చేసిన హిస్టరీ అనేది సేవ్ కాకుండా చేస్తుంది. సో ఇప్పుడు మనం దాని ఫీచర్స్ తెలుసుకుందాం. సో అది మెయిన్గా 3 ఫీచర్స్ చేస్తుంది. మన సర్చ్ హిస్టరీని హైడ్ చేస్తుంది అండ్ కుకీస్ని సేవ్ కాకుండా అవాయిడ్ చేస్తుంది, ట్రాకింగ్ ప్రొటెక్షన్ చేస్తుంది. సో మనం ఎక్కడ ఉన్నా అని చెప్పి సేవ్ ట్రాక్ చేయకుండా ఇగ్నోతో మోడ్ అనేది నిజంగానే మిమ్మల్ని అనార్గనైజ్గా ఉంచుతుందా అంటే ది ఆన్సర్ ఇస్ నో. ఇగ్నోతో మోడ్ అనేది మీ యొక్క హిస్టరీని హైడ్ చేసింది కరెక్ట్, కానీ మీ యొక్క ఐపీ అడ్రస్ని మాస్క్ చేయదు. ఇక్కడే ఈ ఐపీ అడ్రస్ ఉంచుంది, అది మీ ఐడెంటిఫికేషన్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మీ యొక్క కంప్యూటర్ యొక్క చేంజింగ్లో ఐపీ అడ్రస్ అనేది ఇంపార్టెంట్ ప్లే చేస్తుంది. మళ్ళీ అయితే మీ యొక్క ఇగ్నోతో హిస్టరీని ఎవరు చూస్తారు? సింపుల్ 3 టైప్స్ ఆఫ్ పీపుల్స్ చూస్తారు. వెబ్సైట్స్, మీరు విజిట్ చేస్తున్న వెబ్సైట్స్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, యూట్యూబ్ అండ్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు కదా వాళ్ళు, అండ్ ఇది సెర్చ్ ఇంజిన్స్ లైక్ గూగుల్, యాహూ. సో 3 టైప్ ఆఫ్ పీపుల్స్ అనే వాళ్ళు మీ హిస్టరీ చూస్తారు. సో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే మీ ఇగ్నోతో మోడ్ మీద డిపెండ్ అవ్వకండి. అది మిమ్మల్ని సేవ్ చేయదు, జస్ట్ ఒకసారి మీ ఎక్స్టెంట్ వరకే మిమ్మల్ని సేవ్ చేస్తుంది, దాని నుంచి మిమ్మల్ని సేవ్ చేయదు. సో ఇది వీడియో మీకు నచ్చినట్టున్నా ఒకవేళ మీకు మళ్ళీ నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ ఒకవేళ మీ థాట్స్ కనుక రెస్పెక్ట్ చేయండి, కింద కామెంట్ చేయండి అండ్ ఒకవేళ మీరు ఇంకా నచ్చితే షేర్ చేయండి. 7 సైనింగ్ ఆఫ్.